Hi, hello everyone. Welcome back to our channel Learn English with Miss Sneha. Today we are going to discuss another topic, articles. In English grammar, specific nouns గాని గ్రూప్ ఆఫ్ నౌన్స్ గాని జనరల్ గా గాని స్పెసిఫిక్ గా గాని చెప్పినప్పుడు మనం ఈ ఆర్టికల్స్ అనేవి యూజ్ చేస్తాం. See, articles are words that appear before nouns to indicate whether the noun is specific or general. ఈ నౌన్ అనేది స్పెసిఫిక్ గా ఉందా జనరల్ గా ఉందా అని చెప్పేటప్పుడు ఈ ఆర్టికల్స్ అనేది మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఆర్టికల్స్ అంటే ఏమంటే ఏ అండ్ ది, ఈ మూడింటిని మనం ఆర్టికల్స్ అంటాం. ది ఈస్ కాల్డ్ డెఫినైట్ ఆర్టికల్. డెఫినైట్ అంటే ఖచ్చితంగా చెప్పినప్పుడు, ఖచ్చితమైన విషయాన్ని చెప్పినప్పుడు, లేకపోతే ఆ నౌన్స్ స్పెసిఫిక్ గా ఉన్నాయి అని చెప్పినప్పుడు ది అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వస్తే ఏ అండ్ యాన్, వీటిని ఇండెఫినైట్ ఆర్టికల్ అంటాం. అంటే జనరల్ గా చెప్తాం అనమాట, ఇది స్పెసిఫిక్ గా చెప్పం. దే ఆర్ యూజ్డ్ టు ఐడెంటిఫై జనరల్ నౌన్, జనరల్ గా చెప్పేసినప్పుడు. ఆర్ ఏ నౌన్ హూజ్ ఐడెంటిటీ ఇస్ అన్నోన్, ఏ విషయమో లేకపోతే ఆ నౌన్ యొక్క ఐడెంటిటీ అంటే స్పెసిఫిక్ గా తెలియనప్పుడు, అన్నోన్ థింగ్ గా చెప్పినప్పుడు మనం ఏ అండ్ యాన్ అనే ఇండెఫినైట్ ఆర్టికల్స్ యూజ్ చేస్తాం. ఏ అండ్ యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ సింగులర్ కౌంటబుల్ నౌన్. మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ గురించి చెప్పాను కదా. సో ఈ ఏ అండ్ యాన్ అనేది సింగులర్ అంటే ఒకటే వచ్చినప్పుడు కౌంటబుల్ నౌన్ కింద మనం యూజ్ చేస్తాం అనమాట. ఏ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ వర్డ్ బిగినింగ్ విత్ ఏ కాన్సోనెంట్ సౌండ్. సో మనకు ఆల్ఫాబెట్ లో 26 లెటర్స్ ఉన్నాయి కదా. 26 లో 5 వవెల్స్ గా తీసుకుంటాం, రిమైనింగ్ వచ్చేటప్పటికి 21 కాన్సోనెంట్స్ లెటర్స్ గా తీసుకుంటాం. సో ఎప్పుడు కూడా మనం లెటర్స్ ని బేస్ చేసుకుని ఆర్టికల్స్ అనేవి రాయకూడదు, సౌండ్ ని బేస్ చేసుకుని రాస్తాం. సో కాన్సోనెంట్ సౌండ్ ఏదైతే వస్తుందో ఆ కాన్సోనెంట్ సౌండ్ ముందు మనం ఏ అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. సో హియర్ సి ఎగ్జాంపుల్, ఏ బాక్స్. ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్ అన్నమాట. ఇది లెటర్ కూడా కాన్సోనెంట్ లెటరే, కానీ సౌండ్ ని బేస్ చేసుకుని చూడాలి, మీకు డిఫరెన్స్ తర్వాత తెలుస్తుంది. ఇది కూడా బుక్, కాన్సోనెంట్ సౌండ్. సో హార్స్ కూడా కాన్సోనెంట్ సౌండ్. సో కాన్సోనెంట్ సౌండ్ వచ్చింది కాబట్టి సింగులర్ కౌంటబుల్ నౌన్ లో మనం ఏ అనే ఆర్టికల్ ని యూజ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ వన్, యాన్. యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ వర్డ్ బిగినింగ్ విత్ ఏ వొవెల్ సౌండ్. సో వొవెల్స్ ఏమని చెప్పాను మనకి తెలుసు కదా, 5 వొవెల్స్ ఉంటాయని. ఏఈ, ఐ, ఓ, యు. సో ఈ 5 సౌండ్స్ ని బేస్ చేసుకుని మనం యాన్ అనేది యూజ్ చేస్తాం. ఆ బిగినింగ్ లెటర్ ఏదైతే ఉందో ఆ బిగినింగ్ లెటర్ వొవెల్ సౌండ్ తో వస్తే కనుక యాన్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ బిగినింగ్ లెటర్ ఆపిల్, సో ఇక్కడ సౌండ్ ఏమొస్తుంది, వొవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ యాన్ అనేది యూజ్ చేసాం. అండ్ ఇక్కడ సెకండ్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి లెటర్ కాన్సోనెంట్ లెటర్ ఉంది, కానీ ఇది సైలెంట్ అన్నమాట. మనకి ఓతో ప్రొనౌన్స్ చేస్తాం కాబట్టి ఆర్ సౌండ్ వస్తుంది కాబట్టి, సో ఇక్కడ మనం ఆర్టికల్ ఏం యూజ్ చేసామంటే యాన్ అనేది యూజ్ చేసాం. సో ఈ లెటర్ ని మనం ప్రొనౌన్స్ చేస్తాం అనమాట. ఇది వొవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి యాన్ అనేది యూజ్ చేస్తాం. సో సింపుల్ గా తెలుగు మీడియం నుండి ఉన్న వాళ్ళు కనుక ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్తే, మనకి తెలుగులో వర్ణమాల ఉంది కదా, వర్ణమాల తీసుకుంటే ఈ ఏఈఐఓయు సౌండ్స్ అన్ని కూడా ఆ టు అమహాలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రిమైనింగ్ 21 కాన్సోనెంట్ సౌండ్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఎలా దేని నుండి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అంటే తెలుగులో అలా చూసుకుంటే కాటు బండిరా, ఈ సౌండ్స్ అన్ని కూడా మనం కాన్సోనెంట్ లో తీసుకుంటాం అనమాట. సో ఈ డిఫరెన్స్ తో కూడా మీరు ఏ యాన్ అనేది ఫైండ్ అవుట్ చేసి సింగులర్ కౌంటబుల్ నౌనా కాదా అని చూసుకుని సౌండ్ ని బేస్ చేసుకుని ఏ అండ్ యాన్ ఇండెఫినైట్ ఆర్టికల్స్ ని మీరు రాయాల్సి ఉంటుంది లేదా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మనకి కాన్సోనెంట్ అండ్ వొవెల్ సౌండ్ లో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అంటే లెటర్ ని బేస్ చేసుకుని చెప్పాం కాబట్టి, సౌండ్ బేస్ చేసుకుని చెప్తాం కాబట్టి. ఇవి చూడండి, ఇక్కడ యూనివర్సిటీ, యూనిక్ అండ్ యూనియన్. సో ఇక్కడ యు అనేది వొవెల్ లెటరే, కానీ సౌండ్ వచ్చేటప్పటికి మనకి వైయుగా ప్రొనౌన్స్ అవుతుంది. సో ఈ యూగా ప్రొనౌన్స్ అయితే కనుక మనం ఏ ఆర్టికల్ యూజ్ చేస్తామంటే ఏ అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఏ యూనివర్సిటీ, ఏ యూనిక్, ఏ యూనియన్, నాట్ యాన్. యాన్ అనేది యూజ్ చేయకూడదు. ఇప్పుడు సౌండ్ బేస్ చేసుకుని చూడండి. సపోజ్ ఇక్కడ చూసుకుంటే మనక నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ లో చూసుకుంటే కనుక ఎంబీఏ ఆర్, ఇక్కడ వచ్చేటప్పటికి ఎం అనేది ఉంది, కానీ ఈని కూడా మనం దేనిలో తీసుకుంటాం అంటే ఎం లో తీసుకుంటాం. సో ఇదేమవుతుందంటే లెటర్ వచ్చేటప్పుడు కాన్సోనెంట్ లెటర్, కానీ సౌండ్ వచ్చేటప్పటికి మనకి వొవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి ఆర్టికల్ ఏం యూజ్ చేస్తామంటే యాన్ యూజ్ చేస్తాం. ఇంతకు ముందు మీకు చెప్పాను, ఆర్ లో హెచ్ అనేది సైలెంట్ లెటర్ అవుతుంది, ఓ ప్రొనౌన్స్ అవుతుంది కాబట్టి వొవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి యాన్ ఆర్. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ బేస్డ్ ఆన్ సౌండ్స్. ఇక్కడ చూస్తే మనకు వొవెల్ లెటర్ ఉంది, కానీ ఇక్కడ 1 గా ప్రొనౌన్స్ అవుతుంది కాన్సోనెంట్ సౌండ్ లో. సో ఏమవుతుందంటే ఇక్కడ ఆర్టికల్ ఏం యూజ్ చేస్తామంటే ఏ యూజ్ చేస్తాం. మీకు చెప్పాను యూనివర్సిటీని యూగా ప్రొనౌన్స్ చేస్తున్నాం అని, వైయుగా వస్తుంది కాబట్టి ఏ యూనివర్సిటీ. సో యూనిక్ కూడా అంతే, వైయుతో వస్తుంది కాబట్టి ఏ యూనిక్. యూనిఫామ్ కూడా అంతే, వైయుతో వస్తుంది కాబట్టి ఏ యూనిఫామ్. యాన్ అనేది యూజ్ చేయకూడదు.
యూనిట్ కూడా అంతే, యూతో వైయూతో వస్తుంది కాబట్టి సౌండ్ ఏ అనేది యూజ్ చేస్తాం. సో ఇలా బేస్డ్ ఆన్ సౌండ్ యూజ్ చేసుకుని ఏ అండ్ యాన్ అనే ఆర్టికల్స్ ని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, యూజ్ ఆఫ్ ఇండెఫినైట్ ఆర్టికల్స్. ఇండెఫినైట్ ఆర్టికల్స్ అంటే మనం ఏ అండ్ యాన్ అని చెప్పుకున్నాం. సో ఇండెఫినైట్ ఆర్టికల్స్ ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేయాలని కొన్ని ఎగ్జాంపుల్స్ తో సహా చూద్దాం. రూల్స్ అండ్ ఎగ్జాంపుల్స్. ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్, ఏదైనా ఒకదాని గురించి చెప్పినప్పుడు అంటే సింగులర్ ఫామ్ లో. సో ఐ బాట్ ఏ నోట్బుక్, ఇక్కడ ఎన్ని నోట్బుక్స్ ఉన్నాయి? ఒక నోట్బుక్ ఉంది. సో ఇక్కడ సింగులర్ ఫామ్ లో ఉంది అండ్ మనకి ఇక్కడ ఎలా ఉంది? సెన్స్ ఆఫ్ వన్ గా చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఏం ఆర్టికల్ యూజ్ చేస్తామంటే ఇండెఫినైట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి సౌండ్ బేస్ చేసుకుని కూడా ఆర్టికల్ రాయాలి కాబట్టి నోట్బుక్ అనేది ఇక్కడ స్టార్టింగ్ లెటర్ ఏ సౌండ్ ప్రొనౌన్స్ చేస్తుందంటే కాన్సోనెంట్. సో కాబట్టి మనం ఇక్కడ ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేస్తామంటే ఏ అనే ఆర్టికల్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెంటెన్స్ కి వస్తే షీ ఈజ్ యూరోపియన్ డాష్ యూరోపియన్ అనుకుందాం. షీ ఈజ్ డాష్ యూరోపియన్. సో ఇక్కడ యూరోపియన్ అనేది ఈ అనేది వొవెల్ లెటర్, కానీ సౌండ్ వచ్చేటప్పటికి మనకి వైయు సౌండ్ తో వస్తుంది కాబట్టి యాన్ అనే ఆర్టికల్ యూజ్ చేయకూడదు, ఏ అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. సెకండ్ రూల్ వచ్చేస్తే టు రిప్రజెంట్ ఏ క్లాస్, ఒక వర్గాన్ని చెప్పినప్పుడు, క్లాస్ ఒక వర్గం చెప్పినప్పుడు ఏ కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ యానిమల్. ఇక్కడ కౌస్ అనే ఒక క్లాస్ ని తీసుకున్నాం. దానిలో వచ్చేటప్పటికి ఏ కౌ అనేది ఎనీ కౌ గా వస్తుంది అనమాట సింగులర్ లో. సో ఏ కౌ ఈజ్ ఏ యూస్ఫుల్ యానిమల్. సో యూ కూడా ఇక్కడ మనకి వైయుగా తీసుకుంటాం, కాన్సోనెంట్ సౌండ్ లో వస్తుంది కాబట్టి ఏ అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వచ్చేటప్పటికి టు ఇండికేట్ ప్రైస్, స్పీడ్, టైమ్ అండ్ ఎక్సెట్రా. సో ఇండెఫినైట్ ఆర్టికల్స్ ప్రైస్ ని చెప్తాయి, స్పీడ్ ని, టైం ని కూడా చెప్తాయి. హీ బాట్ ద మ్యాంగోస్ అట్ 150 a dozen. సో ఒక డజన్ ఎంతకు తీసుకొచ్చాడు? 150. సో ఇక్కడ సౌండ్ వచ్చేటప్పుడు కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఏ అనే ఆర్టికల్ మనం యూజ్ చేసాం. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ప్రైస్ ని. సెకండ్ సెంటెన్స్ వస్తే హీ డ్రైవ్ ద బస్ 60 kilometers an hour. సో ఒక గంటకి అతను ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడు అంటే 60 kilometers. ఇక్కడ హెచ్ అనేది సైలెంట్, ఓ ప్రొనౌన్స్ చేస్తాం కాబట్టి ఇది ఓవల్ సౌండ్ కాబట్టి ఇక్కడ ఆర్టికల్ మనం ఏమి యూజ్ చేస్తాం? యాన్ అనేది యూజ్ చేస్తాం. థర్డ్ వన్ వస్తే ద బస్ ఈజ్ లేట్ బై హాఫ్ అన్ అవర్. ఇక్కడ ఏంటి అయ్యింది? టైం చెప్తుంది. ఎంత టైం లేట్ అయిందంటే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఇక్కడ ఆర్ వచ్చేటప్పుడు సేమే, ఓ అనేది ప్రొనౌన్స్ అవుతుంది, ఓవెల్ సౌండ్, హెచ్ అనేది సైలెంట్ అవుతుంది కాబట్టి యాన్ అనే ఆర్టికల్ మనం ఇక్కడ యూజ్ చేసాం. ఫోర్త్ వన్, ఇన్ ఎక్స్క్లమేషన్స్ లైక్, అంటే ఎక్స్క్లమేషన్స్ అంటే మీకు చెప్పాను సడన్ ఫీలింగ్, సారో ఆర్ జాయ్, సర్ప్రైజ్ గా ఫీల్ అయిన ఎక్స్క్లమేషన్స్ వచ్చినప్పుడు మనం ఇండెఫినైట్ ఆర్టికల్స్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం ఈ వర్డ్ యొక్క ఫస్ట్ లెటర్ సౌండ్ బేస్ చేసుకుంటే కనుక అది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఇక్కడ ఏ యూజ్ చేసాం. నెక్స్ట్ సెకండ్ వన్ వస్తే వాట్ ఏ వండర్ఫుల్ సీనరీ ఇట్ ఈస్. సో సీనరీని చాలా వండర్ఫుల్ గా ఉందని చెప్తున్నాం, ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడికి వస్తే ఈ వండర్ఫుల్ అనే వర్డ్ లో స్టార్టింగ్ లెటర్ వచ్చేటప్పుడు ఈ కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఇక్కడ మనం ఏం ఆర్టికల్ యూజ్ చేసామంటే ఏ అనేది యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వస్తే టు మేక్ ఏ కామన్ నౌన్ ఏ ప్రాపర్ నౌన్. సో కామన్ నౌన్ ని మనం ప్రాపర్ గా చేసినప్పుడు, కామన్ నౌన్ అంటే చెప్పాను కదా ఒకటిగా పిలవటం. సో ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఓన్లీ ఏ వర్డ్స్వర్త్ క్యాన్ రైట్ సచ్ ఏ పోయం. కామన్ గా పోయమ్స్ అందరు రాస్తారు, కానీ ప్రాపర్ లోకి చేంజ్ చేసినప్పుడు ఆ వర్డ్స్వర్త్ మాత్రమే ఆ పోయం ని రాయగలడు. అలాంటి కేసెస్ లో మనం ఏం యూజ్ చేస్తామంటే ఈ సౌండ్ ని బేస్ చేసుకుని సింగులర్ లో తీసుకుని ఏ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, వెన్ ద ఐడెంటిటీ ఆఫ్ ఏ పర్సన్ ఈజ్ నాట్ నోన్. ఆ పర్సన్ గురించి మనకేమీ తెలియదు, జస్ట్ ఒక నేమే మనకు తెలుసు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో మనం మిస్టర్ అండ్ మిస్సెస్ ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉన్నప్పుడు వాటి ముందు కూడా మనం ఆర్టికల్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడండి. సో ఇక్కడ మిస్టర్ శ్రీను కేమ్ టు సీ యూ. సో ఎవరో మన కోసం చూడటానికి వచ్చారు, కానీ ఆ పర్సన్ గురించి ఏం లేదు. ఆ పర్సన్ నేను శ్రీనుని వచ్చాను అని చెప్పారు, లేకపోతే సో ఎవరి కోసం వచ్చారు? మీకోసం వచ్చారు. సో ఆ మిస్టర్ సీను అనే వ్యక్తి అన్నోన్ పర్సన్, మనకి ఐడెంటిటీ అతని గురించి ఒక నేమే తెలుసు. అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఆర్టికల్ ఇండెఫినైట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్ బేస్ చేసుకుని ఎం కదా, సో ఎం లో ఇక్కడ ప్రొనౌన్సియేషన్ వచ్చేటప్పటికి మీ అవుతుంది, ఎం గా అవట్లేదు కాబట్టి ఇక్కడ కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఇక్కడ ఏ అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ వన్ వస్తే లాస్ట్ వన్, దీనిలో అబ్రివేషన్స్ యూజ్ చేస్తాం మనం షార్ట్ ఫామ్ లో. వాటికి కాన్సోనెంట్ సౌండ్ అయితే ఏ అని, వొవెల్ సౌండ్ అయితే యాన్ అని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సాక్ కంట్రీ తీసుకున్నాం. సాక్ లో స్టార్టింగ్ లెటర్ వచ్చేటప్పటికి కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఏ, అండ్ ఇక్కడ ఎంఎల్ఏ వచ్చేటప్పటికి వొవెల్ సౌండ్ వచ్చింది కాబట్టి యాన్ అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ వన్, యూజ్ ఆఫ్ డెఫినైట్ ఆర్టికల్. డెఫినైట్ ఆర్టికల్ అంటే మీకు స్పెసిఫిక్ గా దేని గురించి అయినా చెప్పినప్పుడు మనం డెఫినైట్ ఆర్టికల్ యూజ్ చేస్తామని చెప్పాను. సో డెఫినైట్ ఆర్టికల్ లోకి వచ్చేటప్పటికి మనకి కొన్ని ఉన్నాయి ఇక్కడ రూల్స్, అవి చూడండి. బిఫోర్ ఏ యూనిక్ థింగ్ ఇన్ ద యూనివర్స్, ఏదైనా యూనివర్స్ ఒకదాని గురించి యూనిక్ గా ఉన్న విషయాన్ని చెప్పినప్పుడు మనం ది అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఆ యూనిక్ థింగ్స్ ఇన్ ద యూనివర్స్ లో చూసుకుంటే దిస్
సన్, మూన్, స్కై, ఎర్త్ వీటి ముందు మనం ఏం ఆర్టికల్ యూజ్ చేస్తాం అంటే డెఫినైట్ ఆర్టికల్ ది అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ వస్తే టు ఇండికేట్ ఏ క్లాస్ విత్ నౌన్స్ ఇన్ ద సింగులర్. సో ఒక క్లాస్ అనమాట, మీకు ఆల్రెడీ ఇండెఫినైట్ లో కూడా ఒక క్లాస్ గురించి చెప్పాను. సో ఈ క్లాస్ ఏంటంటే అంతా, అక్కడేమో ఎనీ తీసుకున్నాం, ఇక్కడ ఆల్ అనేది తీసుకుంటాం, డిఫరెన్స్ అది. సేమ్ సెంటెన్స్ తీసుకున్నాం, అక్కడ ఏ కవ్ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్ అన్నాం, ఇక్కడ ద కవ్ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్ అన్నాం. ఇక్కడ వచ్చేటప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ద కవ్ అంటే ఆల్ కవ్స్, అక్కడ ఏ కవ్ అంటే ఎనీ కవ్ ఏదైనా ఒకటి, ఇక్కడ ఆల్ అన్ని వస్తుంది. ఈ సెంటెన్స్ లో మనకి ఇక్కడ డాష్ ఇస్తే గనక అంటే బ్లాంక్ ఇస్తే గనక ది కవ్ ఈజ్ ఏ యూజ్ఫుల్ యానిమల్. యూజ్ అనేది ఇక్కడ వైయుతో వస్తుంది కాబట్టి సౌండ్ కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ అనే దానికి మనం తీసుకుంటాం. అండ్ ఇక్కడికి వచ్చేసేటప్పటికి డెఫినైట్ ఆర్టికల్ లో రాస్తాం అనమాట ది కవ్. థర్డ్ వన్ యాడ్జెక్టివ్ యూజ్ యాజ్ ఏ నౌన్. సో ఇక్కడ యాడ్జెక్టివ్ మనం నౌన్ గా యూజ్ చేసినప్పుడు యాడ్జెక్టివ్ అంటే ఏంటి, డిస్క్రైబ్స్ క్వాలిఫైస్ ద నౌన్ యాడ్జెక్టివ్ అనేది. సో ఈ యాడ్జెక్టివ్ అనేది నౌన్ గా వచ్చినప్పుడు మనం ఒక పర్టికులర్ థింగ్ గా తీసుకున్నప్పుడు ఇక్కడ యాడ్జెక్టివ్ ఏంటంటే రిచ్ అనేది ఎలా వచ్చిందంటే నౌన్ గా వచ్చింది. రిచ్ అనే యాడ్జెక్టివ్ అంటే పర్సన్స్ గా రిచ్ పీపుల్ గా తీసుకున్నాం. ద రిచ్ షుడ్ హెల్ప్ ద పూర్. రిచ్ పీపుల్ ఎవరిని హెల్ప్ చేస్తారు, పూర్ పీపుల్. సో ఇక్కడ ది డెఫినైట్ ఆర్టికల్, ఈ రెండు కూడా యాడ్జెక్టివ్ యాజ్ నౌన్ గా వచ్చినాయి కాబట్టి దాని ముందు మనం డెఫినైట్ ఆర్టికల్ ది అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ వన్ యాడ్జెక్టివ్ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీ. మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లో కానీ యాడ్జెక్టివ్స్ డిగ్రీస్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ చెప్పాను కదా. సో దానిలో మనకి పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ అని 3 ఉంటాయని చెప్పాను. సూపర్లేటివ్ లో రాసినప్పుడు హైయెస్ట్ గా షీ ఈస్ క్లెవరెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఇక్కడ క్లెవర్ అనేది మనకి యాడ్జెక్టివ్, దీన్ని సూపర్లేటివ్ లో తీసుకున్నాం ఈఎస్టీ యాడ్ చేసి. సో క్లెవరెస్ట్ వచ్చినప్పుడు కనుక అంటే సూపర్లేటివ్ డిగ్రీలో ఉంటే కనుక మనం డెఫినైట్ ఆర్టికల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ బిఫోర్ ఏ జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ లైక్ మౌంటైన్స్, రివర్స్, ఓషన్, సీ ఎక్సెట్రా ఇవన్నీ వచ్చినప్పుడు కూడా మనం డెఫినైట్ ఆర్టికల్ అనేది యూజ్ చేస్తాం. ద హిమాలయాస్, ద కృష్ణ, ద అట్లాంటిక్, ద థార్ ఎక్సెట్రా. నెక్స్ట్ వన్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్. హోలీ బుక్స్ ముందు అనమాట సైక్రెడ్ బుక్స్ అంటాం. ద గీత, ద బైబిల్, ద ఖురాన్ అండ్ ద రిలీజియస్ బుక్స్ అనమాట అవి హోలీ బుక్స్ అంటే. సో వాటి ముందు మనం డెఫినైట్ ఆర్టికల్ ది అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వస్తే బిఫోర్ ఏ ప్రాపర్ నౌన్ యూజ్ యాజ్ ఏ కామన్ నౌన్. మనం ఇండెఫినైట్ లో కామన్ నౌన్ యూజ్ యాజ్ ఏ ప్రాపర్ నౌన్ గా చూసాం. అండ్ డెఫినైట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి ప్రాపర్ నౌన్ యూజ్ యాజ్ ఏ కామన్ నౌన్ అంటే పర్టికులర్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్ కామన్ గా తీసుకుంటాం అనమాట. ఎగ్జాంపుల్ కాళిదాస్ ఇస్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. ఇక షేక్స్పియర్ అనేది ఒక ప్రాపర్ నౌన్ అనమాట. ఆయన మనం కామన్ గా కాళిదాస్ తో కంపేర్ చేసాం. మన ఇండియాలో కాళిదాస్ ఏమని పిలుస్తారు, షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. సో ఇలాంటి ప్రాపర్ నౌన్ కామన్ గా వచ్చినప్పుడు ఇక్కడ మనం ది అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ బిఫోర్ ఏ హిస్టారికల్ కన్స్ట్రక్షన్ ఆర్ ఈవెంట్. హిస్టారికల్ కన్స్ట్రక్షన్స్ లోకి వచ్చేస్తే చార్మినార్, తాజ్ మహల్ వీటి ముందు మనం డెఫినైట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. ఈవెంట్స్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ ఏవైతే బ్యాటిల్స్ అవి జరిగినాయో వాటి ముందు కూడా మనం డెఫినైట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం ది. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు కూడా ద వైలిన్, ద గిటార్, ద డ్రమ్ ఎక్సెట్రా. సో ఇట్లా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ముందు కూడా డెఫినైట్ ఆర్టికల్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ బిఫోర్ అండ్ ఆర్డినల్ నెంబర్స్ ముందు ఎగ్జాంపుల్ ద ఫస్ట్ లెసన్, ద సెకండ్ చాప్టర్, ద లాస్ట్ పేజ్, ద నెక్స్ట్ పర్సన్. ఇక్కడ ఆర్డినల్ నెంబర్స్ వచ్చి ఫస్ట్, సెకండ్, లాస్ట్ ఇవి వస్తాయి అనమాట. వీటికి మనం ముందు డెఫినైట్ ఆర్టికల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ బిఫోర్ ఏ నేషనల్ ఫెస్టివల్. మనం నేషనల్ ఫెస్టివల్ జరుపుకుంటాం కదా, గాంధీ జయంతి, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, టీచర్స్ డే. ఈ నేషనల్ ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో వాటి ముందు కూడా మనం డెఫినైట్ ఆర్టికల్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ బిఫోర్ ద నేమ్ ఆఫ్ ఇన్వెన్షన్. ఏదైనా కనిపెట్టిని ఇన్వెన్షన్స్ చేసినప్పుడు వాటి ముందు కూడా మనం డెఫినైట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. ద మైక్రోస్కోప్, ద టెలిస్కోప్ అటు. నెక్స్ట్ బిఫోర్ ఏ న్యూస్ పేపర్ ఆర్ మ్యాగజైన్. న్యూస్ పేపర్స్ ముందు కానీ మ్యాగజైన్స్ ముందు కానీ వాటి నేమ్స్ వచ్చినప్పుడు మనం ఈ డెఫినైట్ ఆర్టికల్ అనేది యూజ్ చేస్తాం. ది హిందూ, ది ఫోర్బ్స్ ఇట్లా. నెక్స్ట్ లాస్ట్ వన్ ఫ్రమ్ దిస్ బిఫోర్ ద నేమ్ ఆఫ్ సమ్ కంట్రీస్. కొన్ని కంట్రీస్ అనమాట దట్ ఈస్ యూఎస్, యూకే వాటి ముందు మనం ది అనేది యూజ్ చేస్తాం. దిస్ ఈస్ అబౌట్ డెఫినైట్ ఆర్టికల్. సో ఆఫ్టర్ యూజ్ ఆఫ్ ఇండెఫినైట్ ఆర్టికల్, డెఫినైట్ ఆర్టికల్, అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్. అంటే నో ఆర్టికల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం. కొన్నిసార్లు మనకి క్వశ్చన్స్ లో అడిగేటప్పుడు ఆర్టికల్స్ ఉండేవే కాకుండా ఎక్కడైతే మన ఆర్టికల్ యూజ్ చేయమో ఆ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. సో అలాంటప్పుడు దానికి కొన్ని రూల్స్ అనేవి మనకి తెలిసి ఉండాలన్నమాట. సో ఆ సిచ్యువేషన్ లో మనం ఆర్టికల్ లేని వాటిని వచ్చినప్పుడు ఆన్సర్ ఏం రాయాలంటే నో ఆర్టికల్ అనే ఆన్సర్ రాయాలి. సో ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ లోకి వస్తే మనం ఫస్ట్ గా చూసుకుంటే బిఫోర్ ద బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్ అంటే సబ్జెక్ట్స్ గురించి ఏదైనా చెప్పినప్పుడు దాని ముందు మనం ఎలాంటి ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. సపోజ్ సబ్జెక్ట్స్ మనం ఇక్కడ తీసుకుంటే ఇంగ్లీష్ ఆర్ జియాలజీ, డైరెక్ట్ గా నేమ్ చెప్తాం కానీ ది ఇంగ్లీష్ ఆర్ ది జియాలజీ అనేది మనం చెప్పకూడదు. నెక్స్ట్ సెకండ్ వన్ వస్తే బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ డేస్, మంత్స్ అండ్ సీజన్స్ వీటి ముందు కూడా మనం ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. సండే ఈజ్ ఏ హాలిడే అంతే.
ది సండే ఈజ్ ఏ హాలిడే అనేది లేదు. సపోజ్ ఎగ్జామినేషన్ లో డాష్ సండే ఈజ్ హాలిడే అన్నాడు, సో మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. డాష్ ఇచ్చాడు కదా, ఏదో ఒక ఆర్టికల్ లేకపోతే ఏ గానీ యాన్ గానీ ది గానీ యూజ్ చేయొచ్చు అనుకుంటాం. అలా రాయకూడదు. ఎందుకంటే రూల్ ఏంటి, మనం ఇక్కడ ఆర్టికల్ అనేది లేదు కాబట్టి మనం ఆన్సర్ ఏం రాయాలి, నో ఆర్టికల్ అని రాయాలి. నెక్స్ట్ వన్, బిఫోర్ ఏ ప్రాపర్ నౌన్. మీకు ప్రాపర్ నౌన్ కామన్ నౌన్ చెప్పాను, కానీ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. వాటిలో వచ్చేస్తే ఇవి చూడండి, ప్రాపర్ కామన్ అయినప్పుడు, కామన్ ప్రాపర్ అయినప్పుడు చెప్పాను. కానీ ఇక్కడ డైరెక్ట్ గా ప్రాపర్ నౌన్ లోకి వచ్చినప్పుడు మనం ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఐ లివ్ ఇన్ హైదరాబాద్, నాట్ ద హైదరాబాద్. నెక్స్ట్ వచ్చేస్తే ఏదైనా ప్రాపర్ నౌన్ ప్లూరల్ ఫామ్ లో వస్తే, బహువచనంలో వస్తే కనుక మనం ఈ డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేసుకోవచ్చు. హియర్ ద టాటాస్ ఆర్ ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్. టాటాస్ అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ అన్నమాట. సో అందరినీ కలిపి ప్లూరల్ ఫామ్ లో తీసుకున్నాం కాబట్టి సో మనం ఇక్కడ ది అనేది యూజ్ చేస్తాం. అదే టాటా అని వస్తే కనుక మనం డెఫినెట్ ఆర్టికల్ అనేది యూజ్ చేయమన్నమాట. నెక్స్ట్ వన్, మెటీరియల్ నౌన్. సో సబ్స్టెన్సెస్ గా తీసుకున్నప్పుడు కొన్ని సబ్స్టెన్సెస్ ని మనం మెటీరియల్ నౌన్ కింద చెప్తాం అనమాట. అండ్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్, మీకు బ్యాచ్ ఆఫ్ స్పీచ్ లో చెప్పాను. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే వి కాంట్ ఫీల్, సీ, హియర్, టచ్ లైక్ దట్. వాటిలో తీసుకుంటే కనుక మనం ఫస్ట్ సెంటెన్స్ మెటీరియల్ నౌన్ లో తీసుకుంటే, మెటీరియల్ నౌన్ ఏంటి, ఇక్కడ గోల్డ్. గోల్డ్ అనేది ప్రీషియస్ మెటల్. దీనికి ముందు మనం ఎలాంటి ఆర్టికల్ అనేది యూజ్ చేయం. ఒకవేళ ఇస్తే కనుక ఆర్టికల్ రాయాలి అని కనుక ఇస్తే కనుక నో ఆర్టికల్ అనే ఆన్సర్ రాయాలి. సెకండ్ వన్ చూస్తే మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏంటి, ఇక్కడ పేషెన్స్ అన్నమాట. సో ఈ పేషెన్స్ అనేది గ్రేట్ వర్చ్యూ, దట్ ఈస్ గుడ్ క్వాలిటీ. ఒక పర్సన్ కి ఉండాల్సిన గ్రేట్ క్వాలిటీ అది. సో గుడ్ మారల్ కూడా అనొచ్చు. సో ఆ పేషెన్స్ అనే దాని ముందు, అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు కూడా మనం ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఆన్సర్ ఏం రాయాలి, నో ఆర్టికల్ అని రాయాలి. నెక్స్ట్ వన్, బిఫోర్ ద నేమ్ ఆఫ్ ఏ డిసీజ్. ఏదైనా డిసీజెస్ ముందు మనం ఎలాంటి ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. ఫస్ట్ సెంటెన్స్, ఈ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఫీవర్ వచ్చిందని చెప్తున్నాం, ది ఫీవర్ లేకపోతే ది కోల్డ్, ఎలాంటివి మనం చెప్పకూడదు. ఒకవేళ అక్కడ బ్లాంక్ ఇస్తే కనుక మనం నో ఆర్టికల్ రాయాలి. నెక్స్ట్ వన్, హీ ఈస్ అటాక్డ్ విత్ టైఫాయిడ్. సో దీని ముందు కూడా, టైఫాయిడ్ ముందు కూడా మనం అలాంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు. ఆన్సర్ ఏం రాయాలి, నో ఆర్టికల్. నెక్స్ట్ వన్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ఏ కలర్. సబ్జెక్ట్ ఎలాగో లాంగ్వేజ్ ముందు కూడా మనం ఎలాంటి ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. కలర్ ముందు కూడా అంతే. ఫస్ట్ సెంటెన్స్, హీ డజంట్ నో ఫ్రెంచ్ లాంగ్వేజ్ అనేది తెలియదు, సో ది ఫ్రెంచ్ లేకపోతే అట్లా అనేది యూజ్ చేయకూడదు. నెక్స్ట్ సెకండ్ వన్, బ్లాక్ ఈజ్ హిస్ ఫేవరెట్ కలర్. సో బ్లాక్ అనేది ఒక కలర్, వాళ్ళకి ఫేవరెట్ కలర్ అన్నమాట. సో దాని ముందు కూడా మనం ఎలాంటి ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. ఆన్సర్ ఏం రాయాలి, ఒకవేళ బ్లాంక్ ఇస్తే కనుక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో నో ఆర్టికల్ అనేది రాయాల్సి ఉంటుంది, మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, బిఫోర్ సర్టెన్ టైటిల్స్, నేమ్స్ ఇండికేటింగ్ రిలేషన్షిప్ అండ్ ఆఫ్ థింగ్ సింగిల్ ఇన్ కైండ్. సో ఎవరికైనా టైటిల్ ఇచ్చినప్పుడు కానీ, అదర్ పర్సన్ కి మనకి ఉన్న రిలేషన్ చెప్పినప్పుడు కానీ, ఏదైనా ఒకటిగా తీసుకుని సింగిల్ ఇన్ కైండ్ గా చెప్పినప్పుడు కానీ మన ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. ఆర్టికల్స్ అంటే తెలుసుగా ఏ, యాన్ అండ్ ది. సో వాటిలో ఏది యూజ్ చేయకూడదు. సో ఇక్కడ మనం టైటిల్ తీసుకుంటే కింగ్ విలియం. సో ఈ టైటిల్ ముందు యూజ్ చేయకూడదు. నెక్స్ట్ రిలేషన్ తీసుకుంటే అంకుల్ ముందు ఎలాంటి ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. నెక్స్ట్ హెల్ అండ్ హెవెన్, ఇవి సింగిల్ ఇన్ కైండ్ గా ఉంటాయి కాబట్టి వీటి ముందు కూడా మనం ఎలాంటి డెఫినెట్ గానీ ఇండెఫినెట్ ఆర్టికల్ గానీ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వస్తే బిఫోర్ ఏ ప్లేస్ విజిటెడ్ ఫర్ ప్రైమరీ పర్పస్, అంటే జనరల్ గా విజిట్ చేసే ప్లేసెస్ ముందు యూజ్ చేయకూడదు అనమాట. హీ గోస్ టు స్కూల్ కి వెళ్తాడు. ఏ స్కూల్, ఎక్కడ ఉంది, ఏంటి స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు. చదువుకోవడానికి స్కూల్ కి వెళ్తున్నాడు. సో అది ఎనీ స్కూల్ తీసుకోవచ్చు. అలాంటి వాటి ముందు ఎలాంటి ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి, అంటే ఇక్కడ నోట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాను చూడండి. ది ఈజ్ యూజ్డ్ వెన్ వి రిఫర్ దెమ్ యాజ్ ద డెఫినైట్ ప్లేస్. డెఫినైట్ ప్లేస్ గనక చెప్తే మాత్రమే యూజ్ చేయాలి. బిల్డింగ్ ఆర్ ఆబ్జెక్ట్ అది అయితేనే మనం ది అనేది యూజ్ చేయాలి. నార్మల్ యాక్టివిటీలో అంటే ఇలా హీ గోస్ టు స్కూల్ టు స్టడీ అనే యాక్టివిటీలో యూజ్ చేయం. ఇక్కడ చూసుకుంటే స్పెసిఫిక్ గా చూసుకుంటే ద కాలేజ్ ఈజ్ నాట్ ఫార్ ఫ్రమ్ మై హౌస్. ఇక్కడ ఒక హౌస్ ఉంది, స్పెసిఫిక్ గా ఆ కాలేజే దూరం కాదు, స్పెసిఫిక్ గా ఆ కాలేజ్ అనేది దూరంగా లేదు ఆ ఇంటికి. అలాంటి కండిషన్ లో స్పెసిఫిక్ గా చెప్పినప్పుడు మాత్రమే మనం ది అనే ఆర్టికల్ యూజ్ చేస్తాం. ప్రైమరీ పర్పస్ కి మనం ఆర్టికల్ యూజ్ చేయం. ఇన్ కేస్ అలాంటివి వస్తే కనుక నో ఆర్టికల్ అనే ఆన్సర్ మాత్రం రాయాల్సి ఉంటుంది. అలా వదిలేయటం కానీ లేకపోతే ఆర్టికల్స్ యూజ్ చేయడం కానీ చేయకూడదు. ఆన్సర్ ఏంటి, నో ఆర్టికల్ అని రాయాలి. లాస్ట్ వన్ ఫ్రమ్ ద ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ ఇస్ బిఫోర్ నేమ్ ఆఫ్ మీల్స్ ముందు యూజ్ చేయకూడదు. అండ్ రెగ్యులర్ గా తీసుకునే వాటి ముందు కాదు, స్పెసిఫిక్ గా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి ఆ మీల్స్ తీసుకున్నా, డిన్నర్ కానీ ఏదైనా చేసినప్పుడు మాత్రం మనం యూజ్ చేస్తాం. రెగ్యులర్ గా 8 o'clock కి డిన్నర్ చేస్తారు కాబట్టి దాని ముందు ఎలాంటి ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. దిస్ ఈస్ అబౌట్ డెఫినైట్, ఇండెఫినైట్ అండ్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్. ఇప్పుడు మనం వీటి నుండి వచ్చే క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేద్దాం. సో సెంటెన్స్ వైజ్ గా మనం ప్రాక్టీస్ చేస్తూ కనుక ఫస్ట్ సెంటెన్స్ ఏమి ఇచ్చాడు, పోలీస్ హ్యావ్ బీన్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద యాక్సిడెంట్. ఇక్కడ పోలీస్ అనేది గ్రూప్ ఆఫ్ పీపుల్ గా తీసుకుంటున్నాం అండ్ డెఫినైట్ గా చెప్తున్నాం. పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది
వెళ్ళింది. సో యాక్సిడెంట్ గురించి. సో ఇక్కడ ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేస్తాం అంటే డెఫినైట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. ప్లూరల్ ఫామ్ లో పోలీస్ ని ఇక్కడ తీసుకున్నాం కాబట్టి అందరి గ్రూప్ ఆఫ్ పీపుల్ ని పోలీస్ గా అంటాం అనమాట. సో ది అనేది యూజ్ చేసాం. నెక్స్ట్, మెనీ ఫ్రీడమ్ ఫైటర్స్ యూజ్ ఇంగ్లీష్ టు ఫైట్ ఇంగ్లీష్. ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని యూజ్ చేసుకుని అగైనెస్ట్ ఎవరి మీద ఫైట్ చేశారు అంటే ఇంగ్లీష్ అంటే బ్రిటిషర్స్ గా తీసుకున్నాం. సో ఇక్కడ మనం ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయాలంటే స్పెసిఫిక్ గా ఇంగ్లీష్ వాళ్ళ మీదే కాబట్టి ది అనేది యూజ్ చేస్తాం. క్రిస్టియన్స్ బిలీవ్ ఇన్ ట్రినిటీ. సో దిస్ ఈస్ అబౌట్ దాట్ వాళ్ళు ట్రినిటీని బిలీవ్ చేస్తారు, 3 గాడ్స్ అన్నమాట. సో ఇది కూడా స్పెసిఫిక్ గా తీసుకుంటాం కాబట్టి ది. నెక్స్ట్, జపనీస్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఇక్కడ గ్రూప్ ఆఫ్ అంటే జపనీస్ మొత్తం జపాన్ కి చెందిన ప్రజలందరూ కూడా ఇంటెలిజెంట్ అంటున్నాడు. సో ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ది. నెక్స్ట్ వన్ వస్తే డిన్నర్ ఐ హ్యాడ్ ఎట్ ఆనంద్ విహార్ ఇస్ వెరీ హెవీ. సో మీల్స్ ముందు స్కిప్ నో ఆర్టికల్ యూజ్ చేయాలన్నాను, కానీ రెగ్యులర్ గా తీసుకునే వాటి ముందు మనం రాయకూడదు ఏ ఆర్టికల్. కానీ ఇక్కడ ఏంటంటే స్పెసిఫిక్ గా ఆనంద్ విహార్ లో తీసుకున్న డిన్నరే హెవీగా ఉంది. సో ఇక్కడ ఆర్టికల్ యూజ్ చేయొచ్చు కాబట్టి ది డిన్నర్. నెక్స్ట్ వన్, దే హెల్డ్ డాష్ మీటింగ్ ఇన్ ద సెంట్రల్ లైబ్రరీ. ఇక్కడ ది మీటింగ్ అయినా తీసుకోవచ్చు, ఏ మీటింగ్ 2 ఆన్సర్స్ రాసుకోవచ్చు. ఎందుకంటే స్పెసిఫిక్ గా ఒకటే జరగవచ్చు, లేకపోతే మీటింగ్ లో 1 ఆఫ్ ద జరగవచ్చు. కాబట్టి ది కానీ ఏ కానీ రెండిట్లో ఏదైనా మనం రాయొచ్చు. సో కన్ఫ్యూజన్ ఉంటే అనదర్ ఆప్షన్ కూడా మీరు చూస్ చేసుకోండి. వన్ డే దే విల్ ఫైండ్ మెడిసిన్ ఫర్ ఎయిడ్స్. ఒక డిసీజ్ కి మెడిసిన్ ని ఫైండ్ అవుట్ చేస్తారు అని అంటున్నారు. ఇక్కడ డిసీజ్ వస్తే మీకు ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయకూడదు అనే రూల్ ని మీకు చెప్పాను. సో ఆన్సర్ ఏం రాయాలంటే నో ఆర్టికల్. నెక్స్ట్ వన్, వి స్కిప్ డిన్నర్ ఆల్సో. రెగ్యులర్ గా సాటర్డేస్ లో డిన్నర్ అనేది స్కిప్ చేస్తున్నాం. సో రెగ్యులర్ గా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నో ఆర్టికల్ అనేది యూజ్ చేయాలి. స్పెసిఫిక్ గా అయినప్పుడు మాత్రమే ఆర్టికల్స్ అనేవి యూజ్ చేయాలి. నెక్స్ట్, రోహిత్ ఈస్ డాష్ ఐఏఎస్ ఆఫీసర్. సింగులర్ ఉంది అండ్ సౌండ్ బేస్ చేసుకుని రాయాలి. సౌండ్ ఇక్కడ ఏ సౌండ్ వస్తుంది? ఐ అనేది వొవెల్ సౌండ్ కాబట్టి అండ్ రోహిత్ ఈజ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. లాస్ట్ వన్, దే సెల్ ఆయిల్ ఎట్ ₹60 లీటర్. మీకు ప్రైస్, స్పీడ్, టైం వచ్చినప్పుడు ఇండెఫినైట్ ఆర్టికల్స్ గురించి చెప్పాను కదా యూజ్ చేయాలని. సో ఇక్కడ వచ్చేటప్పటికి ప్రైస్ చెప్తుంది కాబట్టి పర్ లీటర్ కి. సో లీటర్ అనేది మనం ఏ సౌండ్ లో తీసుకుంటాం అంటే కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? ఆన్సర్ ఏమొస్తుందంటే ఇండెఫినైట్ ఆర్టికల్ లో ఏ అనేది వస్తుంది సౌండ్ బేస్ చేసుకుని. దిస్ ఈస్ అబౌట్ ఆర్టికల్స్ అండ్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఐ ఎక్స్ప్లెయిన్. సో వీటిని ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఏమైతే మీకు ఎక్సర్సైజెస్ ఉంటాయో బుక్స్ లో అవి కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ డౌట్ ఉంటే మీరు కమెంట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఫర్దర్ టాపిక్స్ కూడా మీరు నేర్చుకోవాలనుకుంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ క్లాసెస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.